నమస్కారం. శనివారం 4 ఏప్రిల్ 2026 నాటి సైబర్ సెక్యూరిటీ న్యూస్ బ్రీఫింగ్కు మీకు స్వాగతం. నేడు ప్రపంచవ్యాప్త ముప్పుల రంగం కాగ్నిటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబోటేజ్ నుండి అటానమస్ రెస్పాన్స్ సిస్టమ్స్ ఆయుధీకరణ మరియు క్రాస్ సెక్టార్ సప్లై చైన్ డిపెండెన్సీస్ వైపు మళ్లింది. నిన్నటి వరకు నిర్ణయాత్మక వ్యవస్థలను పాడు చేయడంపై దృష్టి ఉండగా నేడు అడ్వర్సేరియల్ ఏఐ రక్షణ వ్యవస్థలనే వాటి స్వంత నెట్వర్క్లపై తిరగబడేలా చేస్తోంది. పూర్తి వార్తా లింకుల కోసం వీడియో డిస్క్రిప్షన్ను ఒకసారి చూడండి. గత 24 గంటల్లోని అత్యంత కీలకమైన సంఘటనల సారాంశం ఇప్పుడు చూద్దాం. మొదటగా కీలక మౌలిక సదుపాయాలు మరియు అత్యవసర హెచ్చరికల గురించి తెలుసుకుందాం. ఒక ప్రధాన గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్లో ఏఐ ఆధారిత సెక్యూరిటీ వ్యవస్థ ఒక ఫీడ్బ్యాక్ లూప్లో చిక్కుకుంది. హ్యాకర్లు లక్షలాది నకిలీ ముప్పులను పంపడంతో ఆ ఏఐ వ్యవస్థ తనను తాను రక్షించుకోవడానికి ప్రధాన ట్రేడింగ్ ఫ్లోర్ను ఆటోమేటిక్గా క్వారంటైన్ చేసింది. దీనివల్ల 4 గంటల పాటు మార్కెట్ స్తంభించిపోయింది. ఫలితంగా భారీ నష్టం వాటిల్లింది. ఆస్ట్రేలియాలోని మున్సిపల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల కెమికల్ ఫీడ్లు హ్యాక్కు గురయ్యాయి. క్లోరిన్ పంపిణీకి సంబంధించిన భద్రతా పరిమితులను హ్యాకర్లు మార్చడానికి ప్రయత్నించారు. మాన్యువల్ ఓవర్ రైడ్స్ ద్వారా ప్రమాదం తప్పినప్పటికీ క్లౌడ్ ద్వారా నిర్వహించబడే లోకల్ హార్డ్వేర్ లోపాలను ఇది ఎత్తిచూపింది. వైద్య కేంద్రాల్లో వాడే కొన్ని పాత ఎంబెడెడ్ ఐఓటీ గేట్వేలను వెంటనే నిలిపివేయాలని సెసా ఆదేశించింది. వైటల్ స్వేపర్ అనే కొత్త జీరో-డే లోపం ప్రమాదకరంగా మారింది. దీని ద్వారా హ్యాకర్లు రోగుల రియల్ టైం మానిటరింగ్ను ఫ్రీజ్ చేసి నర్సింగ్ స్టేషన్లకు పాత డేటాను చూపిస్తూ మోసం చేస్తున్నారు. ఇక రెండవ విభాగంలో ర్యాన్సమ్వేర్ మరియు ప్రధాన డేటా ఉల్లంఘనలను పరిశీలిద్దాం. క్లౌడ్ స్వీప్ గ్రూప్ ఇప్పుడు మెటాడేటా అబ్ఫస్కేషన్ కు పాల్పడుతోంది. వీరు బ్యాకప్లను ఎన్క్రిప్ట్ చేయకుండా వాటి పాయింటర్లను మరియు ఇండెక్స్లను ఇష్టానుసారంగా మారుస్తున్నారు. దీనివల్ల ఆటోమేటెడ్ రికవరీ టూల్స్ సరైన డేటాను గుర్తించలేకపోతున్నాయి. రికవరీ సమయం గంటల నుండి వారాలకు పెరుగుతోంది. ఒక ప్రముఖ ఐడెంటిటీ మేనేజ్మెంట్ సంస్థ తన రిలేషన్షిప్ గ్రాఫ్స్ హ్యాక్ అయినట్లు ధృవీకరించింది. హ్యాకర్లు పాస్వర్డ్లను కాకుండా అత్యవసర యాక్సెస్ డేటాను దొంగిలించారు. ఉత్తర అమెరికాలోని ఒక పెద్ద ఈ-కామర్స్ సంస్థ వేర్హౌస్ రోబోలు హ్యాక్ అయ్యాయి. విలువైన వస్తువులను తక్కువ భద్రత ఉన్న కంటైనర్లలో ఉంచేలా వీటిని రీప్రోగ్రామ్ చేశారు. ఈ సాఫ్ట్ థెఫ్ట్ పద్ధతి వల్ల ఎలాంటి అలారమ్స్ మోగకుండానే కోట్లాది రూపాయల వస్తువులు మాయమయ్యాయి. ఇది పెను సవాలుగా మారింది. మూడవదిగా అభివృద్ధి చెందుతున్న ఏఐ మరియు సాఫ్ట్వేర్ ముప్పుల గురించి చూద్దాం. ఒక సరికొత్త మాల్వేర్ రకాన్ని గుర్తించారు. ఇది లోకల్ లైట్ వెయిట్ను ఉపయోగించి తన సొంత సోర్స్ కోడ్ను ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మారుస్తుంది. పబ్లిక్ రిపోజిటరీలలో పాయిజన్డ్ ఏఐ వెయిట్స్ అప్లోడ్ చేయబడుతున్నాయి. ఇవి కొన్ని ట్రిగ్గర్ ఫ్రేజెస్ను ప్రాసెస్ చేసినప్పుడు రహస్య సమాచారాన్ని బయటపెడతాయి. ఒక కొత్త మొబైల్ వైరస్ ఫోన్లోని వైబ్రేషన్ మోటార్ ద్వారా యూజర్ హ్యాండ్ స్ట్రక్చర్ను అకౌస్టిక్ ఇమేజింగ్ చేస్తోంది. దీని ద్వారా పామ్వేన్ అథెంటికేషన్ను హ్యాక్ చేస్తున్నారు. చివరగా గ్లోబల్ ట్రెండ్స్ మరియు వ్యూహాత్మక అంశాలను గమనిద్దాం. G7 నాయకులు ఏఐ ఆధారిత సైబర్ సెక్యూరిటీ వ్యవస్థల్లో హ్యూమన్ కిల్ స్విచ్ తప్పనిసరి చేయాలని చర్చిస్తున్నారు. మనిషి ధృవీకరణ లేకుండా ఏఐ నెట్వర్క్ను ఐసోలేట్ చేయలేదు. 78% సంస్థలు తమ క్లౌడ్ సెక్యూరిటీ టూల్స్ అన్నీ ఒకే రకమైన ఓపెన్ సోర్స్ ఏఐ లైబ్రరీలను వాడుతున్నాయని గుర్తించలేదు. ఇది పెద్ద రిస్క్. వ్యూహాత్మక చర్యలుగా ఏఐ డిఫెన్స్పై వెయిట్ లిమిట్స్ విధించండి మరియు ఎయిర్ గ్యాప్ ఇండెక్సింగ్కు మారండి. ఏఐ మోడల్స్పై ఇంటిగ్రిటీ ఆడిట్లను తప్పనిసరి చేయండి. 4 ఏప్రిల్ 2026 నాటి సైబర్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇవి. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. రేపటి బ్రీఫింగ్లో మళ్ళీ కలుద్దాం.